హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు మరొక మంచి కథతో. కథ పేరు అమ్మ దొంగ. రచన రసరాజు గారు. ఇక కథలోకి వెళ్తే, ఆదిత్య గడప దగ్గర కొబ్బరికాయ కొట్టి గదిలో అడుగుపెట్టాడు. పర్వాలేదు, భక్తుడే అనుకుంది అరవింద. 2 రోజుల క్రితమే ఆ అబ్బాయి వచ్చి ఆ ఇంటి యజమాని గోపాలరావు గారితో మాట్లాడడం అంతా అరవింద గమనించింది. అప్పటినుంచి అతను ఎప్పుడొస్తాడా అని ఆమె ఎదురు చూస్తూనే ఉంది. గోపాలరావు గారిది పక్కిల్లే. క్రింది వాటాలో వెనగ్గా ఉన్న గదిలోకి అతను అద్దెకు దిగాడు. బ్యాంకు ఉద్యోగి అన్న విషయము, పెళ్లి కాలేదన్న విషయము గోపాలరావు గారికి అతనికి సాగిన సంభాషణలో ఆ రోజే బయటపడింది. పైగా అతనిది అమలాపురం అన్న సంగతి తెలిసింది అరవిందకు. ఆ ప్రాంతంలోనే తమ బంధువులంతా ఉన్నారు. ఇది బాగానే ఉందనుకుంది. అతనికి 25 ఏళ్లుంటాయేమో. మంచి పరువంలో ఉన్నాడు. అందమైన ఎర్రటి ముఖం. నవ్వినప్పుడు ఇంద్రధనుసు ఎగ్గుపెట్టే నవమన్మధుడులా ఉన్నాడు. అతను ఆ గదిలో ప్రవేశించింది లగాయత్తు. ప్రతిరోజు వీలు చేసుకుని మరీ అరవింద్ అతన్ని గమనించడంలో నిమగ్నం అవుతూ ఉంది. ఓసారి అతను బాత్రూంలోంచి టవలు చుట్టుకుని బయటకొస్తుంటే అరవింద చూసింది. మైదానం లాంటి ఛాతీ, ఆ ఛాతీపై దట్టంగా అల్లుకున్న నల్లటి రోమ సంపద. అతని అందమే కాదు, ప్రవర్తన సైతం అరవిందను అమితంగా ఆకట్టుకుంది. తలంచుకుని వెళ్ళటమే తప్ప పరిసరాలను కూడా పరికించని తత్వం అతనిది. అతనొచ్చి 3 నెలలైనా అదే పరిస్థితి. అటువంటి కుర్రాడే తనకు కావాలని వయసు వచ్చినప్పటి నుంచి కలలు కంటూనే ఉంది. పైగా తండ్రి కూడా అతని గురించి అప్పుడప్పుడు ఇంట్లో మంచిగా చెప్పడం తనకి మరింత ప్లస్ పాయింట్ అయ్యింది. బ్యాంకుకు వెళ్ళినప్పుడల్లా అన్ని పనులు తనే చేసి తండ్రిని ఎంతో ఆదరంగా పంపుతున్నాడన్న విషయం తెలిసాక అతనిపై ఆమెకు మరింత అభిమానం కట్టలు తెంచుకుంది. ఉదయం 7 గంటలకే ఊరెళ్ళిన అరవింద తల్లిదండ్రులు ఆ మధ్యాహ్నం వరకు ఇంటి ముఖం పట్టలేదు. ఇంట్లో తనొక్కర్తే ఉంది. గోపాలరావు గారు కూడా అనుకోకుండా ఆ రోజు భార్యతో కలిసి పెనుగొండ వెళ్ళారు. ఆనాడు ఆదివారం. ఆదిత్య ఇంట్లోనే ఉన్నాడు. అతని గదిలోంచి యేసుదాస్ హిట్స్ వినబడుతున్నాయి. అరవింద ఒకసారి బయటకొచ్చి అటూ ఇటూ పరిశీలించింది. వేసవికాలం, ఎవరి ఇళ్లలో వాళ్ళు సేద తీరుతున్న సమయం. కాసేపు తనలో తాను చర్చించుకుంది. అంతవరకు తనకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టేసింది. ఏమైనా సరే అతనితో మాట్లాడడానికి ఇదే సమయం అనుకుంది. ధైర్యం కూడగట్టుకుంది. ఎలా వెళితే పద్ధతిగా ఉంటుందో ఆలోచించింది. పూజగదిలో నిన్న రాత్రి బావయ్య తెచ్చిచ్చిన తిరుపతి లడ్డూలు 2 కనిపించాయి. అందులో ఒకటి చేతిలోకి తీసుకుంది. దొడ్డిగుమ్మంలోంచి ఎవరికీ కనబడకుండా అతనుంటున్న గదివైపు ధైర్యం చేసి నడిచింది. మెల్లిగా తలుపు తట్టింది. ఆదిత్య తలుపు తీశాడు. ఆశ్చర్యం. ప్రసాదం అంది అరవింద గడప బయట నుంచే. మీరెవరు అన్న ఫక్కీలో ఆదిత్య అయోమయంగా ఆమె వైపు చూస్తూ గుమ్మం వద్ద నిలబడ్డాడు. ఆ చూపు ఆమె ఊహించనిది. మీ పక్కిల్లేనండి, గురుమూర్తి గారి అమ్మాయిని. మన్నించండి, ఎప్పుడూ చూడలేదు అంటూ అతను చూపు మరల్చి తలదించుకున్నాడు. ఆ మాటతో అరవింద కంగుతింది. అలా అతను తలదించుకోవడం మరీ ఇబ్బంది పెట్టింది. అప్సరసని తలదన్నే అందం తనది. ఎంతమంది అరులు సాచారో తన చిరునవ్వు కోసం. దాన్ని ఆస్వాదించకుండా ఈ తలదించుకోవడం ఏమిటి? అరవింద ఎంతో నొచ్చుకుంది అతని ప్రవర్తనకి. లోపలికి రండి, బయట నిలబడి ఉన్నారు, ప్రసాదం అలా తీసుకోకూడదు అని అంటాడేమోనని ఆమె కొన్ని క్షణాలు ఎదురు చూసింది. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా అతనే బయటకొచ్చి ఆ ప్రసాదాన్ని అందుకుంటూ సింపుల్గా కృతజ్ఞతలు అన్నాడు. ఈ అవతారానికి కనీసం సారీ, థ్యాంక్స్
అనే ఇంగ్లీష్ ముక్కలు కూడా రావేమో, వట్టి పల్లెటూరు సరుకు అనుకుంటూ అక్కడే నిలబడిపోయింది. అంత పరాభవంలోనూ అతని అందాన్ని జుర్రుకుంటూ. ఆ తరువాత కూడా ఇటువంటి ప్రతికూల సన్నివేశాల్ని అతని నుంచి ఎదుర్కొంది అరవింద. తను బాగా పాడుతుంది. కావాలనే ఓసారి ఇంట్లో ఎవరూ లేనప్పుడు పెరట్లో మల్లెలు కోస్తూ, ఇది మల్లెల వేళయనీ అంటూ మెల్లగా మృదుమధురంగా తన గొంతు విప్పింది. ఆదిత్య అప్పుడు గది నుంచి బయటకొచ్చి ఏదో ఆలోచిస్తూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఆ పాటకు ప్రకృతి పరవశించిందేమో తప్ప ఆదిత్య మాత్రం అలాగే తలంచుకుని నడుస్తున్నాడు. కనీసం ముఖం కూడా ఆ పాట దిశగా తిప్పలేదు. జడత్వంలో కూడా ఇంత క్రూరత్వమా? ఏం మనిషో, వింత మనిషి అనుకుంటూ తాను పాడుతున్న పాటను మధ్యలోనే తుంచేసింది అరవింద. అరవింద తల్లి అన్నపూర్ణమ్మకు ఆ రోజు ఒంట్లో బాగాలేదు. తండ్రి ఊరికెళ్ళి ఇంకా ఇంటి ముఖం పట్టలేదు. పక్కనే ఉన్న గోపాలరావు గారు కూడా కొడుకు దగ్గరికి ఢిల్లీ వెళ్ళి వారం రోజులైంది. తల్లి పరిస్థితి చూస్తుంటే అంత ఆందోళనగా లేదు, కానీ ఆ సమయంలో ఎవరైనా మగతోడుంటే కొంచెం ధైర్యంగా ఉంటుందనిపించింది అరవిందకు. ఆ అబ్బాయిని ఓసారి పిలవకూడదు? తల్లికి కూడా తనకు వచ్చిన ఆలోచన వచ్చింది. ఏ అబ్బాయిని తెలియనట్లు ప్రశ్నించింది. అదేనే, పక్కింట్లో లేడు ఆదిత్య, ఆ అబ్బాయిని రమ్మనమను అని చెప్పింది తల్లి. ఎందుకట? ఎందుకేమిటే? దేనికైనా ఆసరాగా ఉంటాడు, మంచి కుర్రాడు, పర్వాలేదు పిలువు అందామె. మంచి కుర్రాడు అనడం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని అరవింద గ్రహించి చిన్నగా నవ్వుకొంది. నేనెప్పుడూ మాట్లాడలేదు మరి అంది అరవింద ఆ అబ్బాయి గదివైపు తొంగి చూస్తూ. మా అమ్మగారు పిలుస్తున్నారని చెప్పవే, వస్తాడు అంది అన్నపూర్ణమ్మ కొంచెం విసుగ్గా. ఆదిత్య ఆ రోజు అలా మొదటిసారిగా ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. అక్కడికే ఎంతో బిడియపడుతూ, నేను రాలేనండి, సిగ్గు అన్నాడు మొదట్లో. అదేమిటండి విడ్డూరంగా మాట్లాడుతున్నారు? పక్క మనిషి బాధల్లో ఉంటే కన్నెత్తి చూడరా ఏమిటి? అరవింద కొద్దిగా సహనాన్ని చెరిపేసే మాట్లాడింది. ఏమనుకున్నాడో ఏమో, ఆదిత్య ఆ రాత్రిపూట రాక తప్పింది కాదు. అతను అలా రావడమే ఆ రాత్రి ఎంతో మంచిదయింది. రాత్రి 12 గంటల వేళలో ఆదిత్య వెళ్ళి తనకి తెలిసిన కాంపౌండర్ని తీసుకొచ్చాక ఆమె ఆరోగ్యంలో కొంత మెరుగుదల కనిపించింది. అప్పుడు కానీ ఆమె బాధ తగ్గి నిద్రలోకి జారుకోలేదు. ఆ తరువాత కూడా ఆదిత్య ఎందుకైనా మంచిదని 1 గంట సేపు ఉండాలనుకున్నాడు. ఇప్పుడు ఆ గదిలో మెలకువగా ఉన్నది ఇద్దరే ఇద్దరు, ఆదిత్య, అరవింద. గంట గడిచింది. నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆదిత్య నుంచి చిన్న మాటైనా వస్తుందేమోనని అరవింద ఆశగా నిరీక్షించింది. వెళ్ళొస్తానండి అంటూ ఆదిత్య హఠాత్తుగా నోరు విప్పి తన గదిలోకి తుర్రుమన్నాడు. అరవిందకు అతని మీద అనురాగం, ఆగ్రహం ఒకేసారి కలిగాయి. అనురాగం అతని వ్యక్తిత్వంపై, ఆగ్రహం చిన్న మాట కూడా లేకుండా నోరు మూసుకొని బండరాయిలా పడి ఉన్నందుకు. ఏమైతేనే తెల్లారేసరికి తల్లి ముఖం కాస్త తేటపడింది. ఏడీ ఆ అబ్బాయి, వెళ్ళిపోయాడా? అన్నపూర్ణమ్మ అడిగింది. తల్లి అలా అనకుండా ఉంటే బాగుండేదేమో ఒక్క క్షణం అనిపించింది అరవిందకు. అప్పుడే సెలవు తీసుకున్నాడు, మరీ మొహమాటం, భోంచేయమంటే ఉలకడు పలకడు, అదేమిటో మరి. అరవింద కొంచెం అసహనం ప్రదర్శించింది. ఏమైనా మొత్తం మీద గొప్ప కుర్రాడనుకో. అన్నపూర్ణమ్మ అలా అంటుండగా అరవింద తండ్రి ఏ కుర్రాడు గురించి అంటూ లోపలికొచ్చాడు. ఇంకెవరు, పక్కింట్లో అద్దెకున్న కుర్రాడు అంది అన్నపూర్ణమ్మ. భర్త కాఫీ తాగాక రాత్రి జరిగిన సంఘటనంతా అన్నపూర్ణమ్మ అతని చెవిన వేసింది. నాకు తెలుసులే ఆ అబ్బాయి గురించి, బుద్ధిమంతుడు, పరమ యోగ్యుడనుకో. నాకు ఈ మధ్య తెలిసింది ఆ కుర్రాడు మనకు వరసైన వాడేనని. తండ్రి నుంచి ఈ మాట వినపడగానే అరవింద ముఖం ఇంతయింది. ఆమె కోరుకుంటున్నట్లుగానే తండ్రి ఓ వెన్నెల రాత్రి ఆ అబ్బాయి గురించి ప్రయత్నించమంటావా అని అడిగాడు కూతుర్ని. అరవింద సిగ్గు అభినయిస్తూ మీ ఇష్టం అంది. తండ్రికి తెలుసు అరవింద అతన్ని అభిమానిస్తుందని. నీ ఉద్దేశం ఏమిటోయ్ భార్యను అడిగాడు.
అంతకంటే భాగ్యమా అంది అన్నపూర్ణమ్మ. ఇది తెలిసి ప్రణీత, సునీత అందగాడే కానీ ఏం లాభం, వట్టి పప్పుసుద్ద అని తీసిపడేశారు. ఏమైనా పనికొస్తాడటే ధైర్యం చేస్తున్నావు అంటూ శ్రీలత, సురిచి ఆట పట్టించారు. ఈ నలుగురి జతకత్తెల పరిహాసాలను ఆమె లెక్క చేయలేదు. అటువంటి అందగాడికి భార్య కావడం కంటే భాగ్యమేముంటుంది? పెళ్ళయ్యాక ఆ మాత్రం అతని ముగ్గులోకి దింపలేనా ఏమిటి? తనలో తాను అనుకుని ఆ రాత్రి ఆత్మవిశ్వాసంతో నిద్రపోయింది. అరవింద పాల గ్లాసుతో గుమ్మం దగ్గర నిలబడింది. ఓ పక్క సిగ్గు, మరో పక్క ఆరాటం. తన కోరిక ఇంత సులభంగా తీరుతుందని అరవింద ఎన్నడూ కలలో కూడా ఊహించలేదు. గదిలోకి అడుగుపెట్టింది. అతను కిటికీ దగ్గర నిలబడి ఎటో చూస్తున్నాడు. ఆమె రాకను అతను గమనించలేదు. అంతలోనే ఆమెలో అలజడి. ఆ ఇద్దరూ అన్నట్లు నిజంగానే అతను పప్పుసుద్ద కాదు కదా, పనికొస్తాడా అంటూ హేళన చేశారు. దాని మాటేమిటి? మొదటి నుంచి అతని తీరు గమనించిన అరవిందకు కూడా అతనెంతవరకు దాంపత్య సుఖం అందివ్వగలడో అన్న సందేహం పొడచూపింది. అంతెందుకు, ఆ రోజు జరిగిందేమిటి? తను కావాలనే ధైర్యం చేసి అతని గదికి వెళ్ళింది. పరిచయానికి శ్రీకారం చుట్టాలని ఆ మగమహారాజును కన్నెత్తి చూడడానికే కరువైపోయింది. పోనీ అది కాదు, తల్లికి బాగుండకపోతే ఆ రాత్రి 2 గంటల వరకు అతను తను ఒకే గదిలో ఉన్నారు. అప్పుడైనా సమయం చూసుకొని నోరు తెరిచి ఒక్క మాటంటే ఒక్క మాటైనా అన్నాడా? అసలు ఆ వయసులో ఉన్న ఏ మగాడైనా అంత స్తబ్దుగా ఉంటాడా? అందమైన అమ్మాయిని పక్కన కూర్చుంటేనే పరువంలో ఉన్న ఏ కుర్రాడికైనా ఆవగింజంతైనా స్పందన కలగకపోతే అది ఒక వయసేనా? అరవింద ఇలా అనుకుంటూ ఉండగా ఆమె భుజంపై సుతారంగా అతని చేయి పడింది. ఆ స్పర్శకు శరీరం ఒక్కసారిగా త్రుళ్ళిపడింది. ఆమె పాల గ్లాసు అందిస్తుంటే నోనో, లేడీస్ ఫస్ట్ అంటూ ఆ గ్లాసును అతను తిరిగి ఆమె పెదవులకు అందించాడు. ఆ దశలో ముఖమెత్తి పైకి చూసింది. అన్నాడతను. అప్పటికి ఆమె అలాగే ఉంది. అతను కూల్ డ్రింక్స్ పక్కనే ఉన్న 2 స్ట్రాలు పట్టుకొచ్చి ఆ పాల గ్లాసులో ఉంచాడు. ఇప్పుడు సరేనా? ఆదిత్య ఆమె బుగ్గపై చిటికేస్తూ కళ్ళలోకి కొంటెగా నవ్వుతూ చూశాడు. ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా ఆ మురిపాలను ముచ్చటగా 30 సెకండ్లలో తాగేశారు. ఆ తరువాత ఆదిత్య ఆమెను మెల్లగా మాటల్లోకి దింపాడు. ఆ క్రమంలో ఒళ్ళోకి తీసుకున్నాడు. ఎదురుగా నిలువెత్తు అద్దం. ఆమె జడలో మల్లెల్ని మత్తుగా ఆఘ్రాణిస్తూ చీర కాస్త హొయలుగా కట్టుకోకూడదు అన్నాడు. మొత్తం మీద రసికుడే. ముందు ఏదో అనుకున్నా. ఏది? నీ సన్నని నడుము ఓసారి మీటని. అబ్బో, చాలా గ్రంథముందే. ఆమె ముసిముసి నవ్వులు నవ్వుకుంది. అతని చేతి వ్రేళ్ళు సుతారంగా ఆమె నడుముపై సరిగమలు మ్రోగించాయి. అరవింద ఆ చక్కిలిగింతలకు తట్టుకోలేక మంచంపై వాలిపోయింది. అసలే వదులుగా ఉన్న ఆ చీర ఆ సమయంలో పట్టు తప్పిపోయింది. అదే సుముహూర్తంగా భావించిన ఆదిత్య ఆమెను అదే క్షణంలో ఆక్రమించుకున్నాడు. ఆమెలో ఎక్కడికో తేలిపోతున్న అనుభూతి, అణువణువు కొల్లగొడుతున్న వైనం. ఆదిత్యకు అదే మాధుర్యం. అలా కొన్ని నిమిషాల కాలం ఆ ఇద్దరి పరువానికి అంకితమైంది. మనసు ఉల్లాసంగా ఉంది. అతను చూపించిన వీరత్వానికి మనసులో ఆమె జేజేలు పలకకుండా ఉండలేకపోయింది. అయితే ఆమెకో సందేహం. అంతవరకు పప్పుసుద్దలా కనిపించిన మనిషి ఇలా నిప్పు మీద పడ్డ ఉప్పులా ఒక్కసారిగా మారిపోవడమేమిటి? ఆడదాని గాలి తగిలితేనే గొంగళి పురుగులా ముడుచుకుపోయే ఋష్యశృంగుడికి సీతాకోక చిలుకల ఇన్ని రంగులా? అదెలా సాధ్యం అనుకుంది. ఏమిటి మహాశయ, ఎంత మార్పు అనుకుంటూ అదే అడిగింది అతన్ని కాస్త చనువు తీసుకుని. ఓస్ అదా, అదో పెద్ద కథలే. కథ? ఆమె ఆసక్తిగా తల పైకెత్తింది. నిజంగా కథే. నన్ను ఈ ఊరు వేశారనగానే మా అక్కయ్య ఎగిరి గంతేసిందనుకో. నేను ఎలా నడుచుకోవాలో అన్నీ చిలక్కి చెప్పినట్లు చెప్పి మరీ పంపించింది. అక్కయ్య? ఆవిడెవరు? ఆశ్చర్యపోతూ అడిగింది. ఆ మధ్య నిన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన ఓ బృందంలో మా అక్కయ్య కూడా ఉందిలే. ఆ పెళ్లి కొడుకు వ్యవహార శైలి
నీకు నచ్చలేదన్న సత్యం ఆ తరువాత మా అక్కయ్య పసిగట్టేసింది. వచ్చే మొగుడు ఎర్రగా బుర్రగా ఉండాలని, వెకిలి వేషాలు వెర్రిచూపులు లేకుండా బుద్ధిగా తలంచుకుపోయే కుర్రాడైతే సరిపడతాడని, భార్యా విధేయుడై ముఖ్యంగా ఉద్యోగం ఉంటే మరీ మంచిదని, ఇలా ఎన్నో సంగతులు నీ విషయంలో సేకరించేసింది. 6 నూరైనా నిన్నే చేసుకోమని నన్ను పట్టుపట్టింది. అందానికి అందం తోడైతే అదే స్వర్గమంది. ఆ ప్రణాళికలో భాగంగానే నీకు తగ్గట్లుగా మన పెళ్ళయ్యే వరకు కొత్త పాత్రను పోషించుకుంటూ వచ్చాను. మీ గోత్రం, నివాసం అన్నీ అక్కయ్యే చెప్పింది. కాలేజీలో అమ్మాయిల్ని ఆట పట్టించిన చరిత్రంతా మరిచిపోయి నీ దగ్గర ఆ 3 ముళ్ళు పడే వరకు బుద్ధిగా మెలగమని నూరిపోసింది. దాని పర్యవసానమే ఈ నాటకమంతా. నిజం చెప్పొద్దు, నీ అందం చూశాక అక్కయ్యే కాదు నేను తట్టుకోలేకపోయాను. దానికి గుర్తుగా ఇటు చూడు అంటూ తన ఎడం భుజంపై పొడిపించుకున్న పచ్చబొట్టు చూపించాడు. అది బొట్టు కాదు, పేరు. ఆ పేరు అరవింద. అమ్మ దొంగ అంటూ ఆదిత్యను ఈసారి అరవిందే తమకంగా పెనవేసుకుంది.